మేడం, వారసత్వపు ఆస్తిలో కొడుకులకు కానీ కూతుర్లకు కానీ ఎలాంటి సందర్భాల్లో ఈ ఆస్తి హక్కు అనేది కోల్పోతారు? యూజువలీ హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారము సెక్షన్స్ 24, 25, 26 దీన్ని డిస్క్రైబ్ చేస్తాయి. ఎటువంటి సందర్భంలో వీళ్ళకి ఆస్తి హక్కులు ఉండవు అని. లేటెస్ట్ ఒక హిందూ మతంలో నుంచి ఆయన ముస్లిం మతంలోకో ఇంకేదైనా మతంలోకి మారాడు అనుకోండి, అప్పుడు ఆస్తి హక్కులు ఆయనకి వర్తించవు. ఓకే, ఆయనకు కానీ ఆవిడకి కానీ కూతురికి కానీ కొడుక్కి కానీ. ఇంకో సందర్భంలో ఏంటి అని అంటే ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని చంపాలి అనుకుంటుంటారు. చాలా సందర్భాల్లో చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు వాళ్ళ పైన క్రిమినల్ కేసు డెఫినెట్గా రిజిస్టర్ అవుతుంది. ఆస్తి కోసము వీళ్ళు ఇలా చేసినప్పుడు అప్పుడు కూడా ఆ ఆస్తి వాళ్ళకి వర్తించదు. ఇంకో సందర్భం ఏంటి అని అంటే కొడుకు చనిపోయాడు, కోడలు ఇంకో పెళ్లి చేసుకుంది, అట్లాంటప్పుడు ఈ ఆస్తి పైన ఆవిడకి రైట్ ఉండదు.